ప్రజా సమస్యలకు పరిష్కార వేదికలుగా ఉండాల్సిన జన్మభూమి సభా వేదికలు టీడీపీ వైసీపీల మధ్య రణరంగానికి వేదికలుగా మారిపోతున్నాయి. జన్మభూమి కార్యక్రమంలో రాజకీయ విద్వేషాలతో రెండు పార్టీలు ఫైటింగ్ కు దిగాయి. ప్రజా సమస్యలు పక్కన పెట్టి నేతలు కార్యకర్తలు బాహాబాహికి దిగడంపై జనం అసహనం వ్యక్తం చేశారు. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రజలకున్న సమస్యలను కూడా జన్మభూమి సభల్లో తీసుకుని వాటిని పరిష్కరించాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఇదే కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ప్రభుత్వ పాలనలో లోపాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు, ఘర్షణలు జరిగాయి. గత 2 రోజులుగా కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో జరిగిన గ్రామ సభలు రసాభాసగా మారాయి. ప్రధానంగా పెనమలూరు, మైలవరం, విజయవాడ సెంట్రల్, నందిగామ, గన్నవరం నియోజకవర్గాల్లో పరిస్థితి టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారిపోయింది. అధికార పార్టీని నిలదీసే క్రమంలో ప్రతిపక్ష పార్టీలు సమాధానం చెప్పే ప్రయత్నంలో అధికార పార్టీల నేతలు హద్దులు దాటుతున్నారు. బెజవాడ సెంట్రల్లో కార్పొరేటర్ శైలజ మీద దాడి చేశారంటూ వైసీపీ నేతలు సిపి ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. మరోవైపు పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైసీపీ నేత పార్థసారథి వాగ్యుద్ధానికి దిగడంతో పాటు కార్యకర్తలు బాహాబాహికి దిగారు. గ్రామ సభల్లోని కుర్చీలను సైతం విరగ్గొట్టారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను పంపించేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు సమస్యలు ఉంటే రండి, మా నాయకుడితో మాట్లాడండి, ముఖాముఖి చెప్తాం. చెప్పే బాధ్యత మాకుంది, ఈయన పద్ధతి మీకుంది. రండి, వచ్చి మీరు మాట్లాడండి ముఖాముఖిగా, అంతేగాని లేనిపోయిన మాటలు చెప్పి. రెండో రోజు కూడా పెనమలూరు నియోజకవర్గంలో జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. బోడే ప్రసాద్, పార్థసారథుల మధ్య వివాదం రాజుకుంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించినా ఫలితం మాత్రం లేకుండా పోయింది. ఒక దశలో వ్యవహారం రాళ్లదాడుల వరకు వెళ్లింది. మంత్రి దేవినేని ఉమ నియోజకవర్గం మైలవరంలో వైసీపీ నేత కృష్ణప్రసాద్ అరెస్టు చేయడంతో పాటు కార్యకర్తలపై దాడులు కూడా చేశారనేది వైసీపీ నేతల ఆవేదన. ప్రభుత్వాన్ని నిలదీసేందుకే తమ పార్టీ వారిని అరెస్టులు చేస్తున్నారనేది వైసీపీ నేతలు అంటున్నారు. 2 పర్యాయాలు నిన్ను గెలిపించిన మైలవరం నియోజకవర్గ ప్రజల్ని నువ్వు మోసగిస్తున్నావు అనే విషయాన్ని మేము అధికారుల ద్వారా ప్రజల దృష్టికి తీసుకొద్దామని అతనితో మేము ఘర్షణ పడదలుచుకోవాలా, గొడవ పడదలుచుకోవాలా. ప్రజలకు చెప్పాలని అక్కడికి వెళ్తుంటే పెద్ద యుద్ధం, రణరంగం జరిగి మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వకుండా పోలీసు వాళ్ళంతా అడ్డుపడి తీసుకొచ్చి అరెస్ట్ చేసి నన్ను, మా కార్యకర్తల్ని, అట్లాగే మా వాళ్ళందరి మీద తెలుగుదేశం కార్యకర్తల దౌర్జన్యం. జన్మభూమి జరగకుండా అడ్డుపడుతున్నారని అరెస్టులు జరుగుతున్నాయనేది అధికార పార్టీ నేతల మాట. నందిగామ, విజయవాడ సెంట్రల్, గన్నవరం నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. జన్మభూమి సభలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడకుండా ఇలా రెండు పార్టీల నేతలు చేస్తున్న రచ్చ ప్రజలను అసహనానికి గురిచేస్తుంది.